మనం ఏదైనా కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే యవనస్తులు అనగా ఇందాక మనం చూసుకున్నాం కదా. యవనస్తులు అంటే ఎవరు? అందరూ యవనస్తులే. చిన్నవాళ్ళు మొదలుకొని ముసలివారు కూడా యవనస్తులే. ఎలాగంటే ఆత్మీయ జీవితంలో మన అందరము యవనస్తులమే. ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది. చూద్దాం దేవుడి వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం చూసుకొని యవన బిడ్డలు ఏ రీతిగా మరి ఈ విషయంలో ఎలా ఉండాలి అనేది కొన్ని మన మాటలు చూసుకుని దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకొని దేవుని వాక్యం ద్వారా మనం నిలబడడానికి సహాయం చేయనట్టుగా దేవుడు కృప చూపించినట్లుగా మనం దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మనం సరి చేయబడడానికి కృప చూపించినట్లుగా ఆయన దగ్గర మనం విజ్ఞాపన చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుచుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించిన వాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యతను మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యమును నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవించున్నదో చూసిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. దేవుడి లేఖనములు దీవించిన గాక. ఇక్కడ మనం ఉన్న మాటలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తెలిసిన వ్యక్తి మనకి గుర్తుకొచ్చింది. ఎవరు? తిమోతి గురించి ఇది నాన్న యవనస్తుడ తిమోతి విషయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. యవనస్తుడు తిమోతి ఏ రీతిగా ఆ యొక్క దాసుడికి అపోస్తుడైన పౌలుకి ఏ రీతిగా సహకారిగా ఉన్నాడో, ఏ రీతిగా తన పక్షాన్ని నిలబడ్డాడో తన జీవితంలో ఈ దినాన్ని మనం ఏం చేసుకుందాం, కొన్ని మాటలు మనం చూసుకొని చూద్దాం. ఇది మనము ఉన్న కాలం ఏ కాలం? ఇది ఏ కాలంలో ఉన్నాం మనం? కృపాకాలం అంటారు కదా, కృపాకాలం అంటారు. చాలామంది హిందువులు ఏమంటారు? కలియుగ కాలం అంటారు కదా. కలియుగ కాలంలో ఉన్నారంటారు, కొందరు కృపాకాలంలో ఉన్నారంటారు. కానీ మనం ఉన్న కాలం ఏంటి తెలుసా? ఆధునిక యంత్రకాలంలో ఉన్నాం. ఎలా ఉన్నామంటే ఆధునిక యంత్రకాలం అంటే దానికి అర్థం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నాం మనం, చాలా ఫాస్ట్గా ఉన్నాం అన్నమాట. ఎలా అంటే మన కళ్ళు ఉన్నాయా? మన కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి కదా. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. కానీ ఈ యంత్రయుగంలో ఉన్నప్పుడు కళ్ళు మాట్లాడతాయంట, చెవులు చూస్తాయంట. అంటే అర్థం అంటే మనం ఏదైనా ఎక్కడైనా చిన్న సప్పుడైందనుకో వెంటనే చెవులు మాట్లాడేస్తాయి. ఏమని? పలానా దగ్గర అది పడిపోయింది, దానివల్ల అది ఎలా వచ్చిందని చెవులు మాట్లాడేస్తాయి. కళ్ళు ఏం చేస్తుంది తెలుసా? మనం ఏదన్నా అక్కడ మాట్లాడారనుకో లిప్ మూమెంట్ చూస్తారు. అది మాట్లాడుకుంటున్నారా అని కళ్ళు చెప్పేస్తాయి. అంటే ఆ యంత్రయుగంలో మనము జీవిస్తున్నాం. ఆ యంత్రయుగంలో మనం జీవిస్తున్నాం. అందుకనే మన యొక్క కళ్ళు చేతులు ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క యవన జీవితంలో దేవుడికి కావాల్సింది యవన ప్రాయంలో ఉన్నవారే. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే రాజకీయ నాయకులు ఉన్నారు. వారికి ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. మొన్న జరిగిన ఇది జంతర్ మంతర్ వాళ్ళు చూసా ఇది చేశారు, ధర్నా చేసినప్పుడు ఎవరండి వాళ్ళందరూ చేసిన వాళ్ళు? యవనస్తులే కావాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకెవరు కావాలంటే వ్యాపారవేత్తలకు కూడా యవనస్తులే కావాలి. రాబోయే వ్యాపారవేత్తలకు ఎలా ఉండాలంటే ముందు యవనస్తులకే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా యవనస్తులే. స్విగ్గీ చాలా డొమాటో ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఉన్నాయంటే యవనస్తులే ముందు స్టార్ట్ చేసి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారికి కావాల్సింది ఎవరంట? యవనస్తులే. ఇంకెవరు కావాలంట? అపవాది కూడా యవనస్తులే కావాలంట. యవనస్తులే కావాలి. ఎందుకని? అపవాది యవనస్తుల ద్వారా అనేక కార్యాలు చేస్తుంది, అనేక చెడ్డ కార్యాలు జరిగిస్తుంది. చాలా వరకు మనం
న్యూస్లో చాలా చూస్తుంటాం. చాలా వరకు అసభ్యమైన కార్యాలు చేసిన వారు, విచరించేవారు ఎవరండి? యవనస్తుల బిడ్డలు పాడైపోయారు. 16 సంవత్సరాల నుంచి ఉన్న యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలందరూ ఎలా ఉన్నారంట? దారి తప్పి వీళ్ళందరినీ అపవాది ఏం చేస్తుందంట? వారి చెరకు తీసుకువెళ్తుంది. వీళ్ళారా ఇంకెవరికి కావాలంట? ఎవరు కావాలి? దేవుడు కూడా యవనస్తులు కావాలి కదా. ఎవరు కావాలండి? దేవుడు కూడా యవనస్తులు కావాలి. దేవుడు కూడా యవనస్తులనే కోరుకుంటున్నాడు. ఎందుకని? తన పరిచర్యలో దేవుని యొక్క బలంగా ఉండాలని, తర్వాత వచ్చే జనరేషన్కి ఎవరో వీళ్ళు సాక్షులుగా ఉండాలని అని దేవుడు యవనస్తులనే కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క తజ్జమారులో ఉన్న మనము యవనస్తులైన మనం మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా అనేది మనం ఆలోచన చేసుకుంటే, ఇలా ఎగ్జాంపుల్ ఏంటి? ఒక కత్తి ఉంది కదా. ఆ కత్తి మంచి చేతిలో పెడితే బాగుంటుందా, చెడు చేతిలో పెడితే బాగుంటుందా? మనం అర్థం చేసుకోవాలి. కత్తి అది మంచిదా చెడ్డదా చెప్పండి? కత్తి మంచిదా చెడ్డదా? ఎస్, మంచిది చెడుది. మంచి చేతిలో పడితే కత్తి ఏమవుతుంది? మంచిగా ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చేతిలో కత్తి ఉపయోగపడితే ఏమవుద్ది? మంచిగా ఆపరేషన్ చేసి కుట్లు కట్టి నీట్గా ఆ మనిషిని బతికిస్తాడు. అదే ఆ కత్తి తీసుకొచ్చి ఒక దొంగ చేతిలో పెడితే ఏమవుద్ది? ఆయన ఏం చేస్తాడు? వాడి గొంతు కోసి వాడు ఒంట్లో ఉన్నదంతా ఒలుసుకొని వెళ్ళిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, యవ్వనస్తులు సరైన చేతుల్లో పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏది సరైనది అనేది యవన ప్రాయంలో మనం ఏం చేసుకోవాలంట? తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిమోతి యొక్క జీవితంలో మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో మనకి రాయబడిన మాటలు ఏంటంటే, ఇక్కడ దగ్గర 4 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయం ఎలా ఉంటుందంటే, మొదటి అధ్యాయంలో లక్ష్యం గురించి, గురు గురించి ఆ అధ్యాయం అంతా రాయబడుతూ ఉంటుంది. రెండో అధ్యాయంలో మనం చూసుకుంటే వైఖరి, ఒక వ్యక్తి వైఖరి ఎలా ఉండాలి, వారికి గుణ లక్షణాలు ఏంటి అనేది ఆ రెండో అధ్యాయం మొత్తం మనం చూసుకుంటాం. మూడో అధ్యాయంలో వచ్చినప్పుడు అంటే వారి యొక్క ఆశలు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయా అనేది మనం చూసుకుంటాం. 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందో తెలుసండి, సామర్థ్యం గురించి వివరిస్తుంది ఆ అధ్యాయం. ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వది ఏంటంటే సామర్థ్యం గురించి ఆ 4వ అధ్యాయం వివరిస్తుంది. ఇదేనా మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుంటే చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు. ఏ మనసు అంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే మంచి చేతుల్లో మనం ఒక కత్తిని ఉంచినప్పుడు అది ఏమవుతుందంట? మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మాదిరితనం చూపించి వెళ్ళారు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరంలో ఆ పరిచర్య చేసినప్పుడు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎంతోమంది హేళన చేశారు, దెయ్యాలు పట్టిన వారు అన్నారు, ఉమ్ము వేశారు, ఎన్నో మాటలు ఆయన పక్షాన గొనిగారు. కానీ ఆయన అన్నీ ఏం చేశాడంట? ఒక మాదిరితనం చూపించడానికి యేసు ప్రభు వెళ్ళారు. అందుకే యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు ఎవరు కలిగి ఉండాలన్నట్టున్నారు? మీరు కలిగి ఉండాలని అపోస్తలుడు పౌలు అక్కడ తిమోతితో చెప్తూ వస్తున్న మాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ యొక్క మనసు మనం కలిగి ఉండాలంటే ఎవరు అర్హులు మనం చూసుకోవాలి. చాలామంది అంటారు, ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడు అండి? పౌలు ఎలాంటి వాడు? పౌలు జీవితం మనకు తెలుసు కదా. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారిని హింసిస్తూ వాళ్ళని చంపుతూ వచ్చిన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమైపోయాడు? ఆయన క్రీస్తు యొక్క మనసును ధరించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి శ్రమైనా, బాధైనా, చావైనా దానికి లాభమని ఎంచుకున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అది యేసుక్రీస్తు యొక్క మనసుని ధరించుకున్నవాడుగా అపోస్తలుడైన పౌలు మనం చూస్తాం. కానీ మీరు అనుకోవచ్చు మనం, ఆయన యూదుడు కదా, ఎలాగ వాళ్ళ యొక్క బీజం ఉంది, క్రీస్తు గురించి ఎలాగైనా విశ్వసిస్తాడు కదా అని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఆయన యూదుడే. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే తిమోతిని చూస్తున్నట్లయితే చూడండి, అందులో 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక మాట. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ మాట కాదు, అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది తిమోతి గురించి. 16:1
ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ తిమోతి యొక్క జీవితం చూస్తే ఇందాక అనుకున్నాం కదా, క్రీస్తు కలిగిన మనస్సు మీరు ధరించుకోవాలంటే మొదటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు యూదుడే. మనం అనుకోవచ్చు ఆయన యూదుడు కదా, ఎలాగైనా యేసుప్రభు నమ్ముకుంటాడు మనం అనుకోవచ్చు. కానీ రెండో వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తిమోతి జీవితంలో చూస్తే ఆయన ఎవరు అంటే ఒక పక్క యూదుడు, ఒక పక్క అన్యుడు కదా తిమోతి. ఎందుకంటే తల్లి యూదులు, తండ్రి అన్యుడు. అంటే మనం ఏమనుకోవచ్చు, అంటే కొంత క్రీస్తు నమ్ముకున్నవాడు ఉండొచ్చు, కొంత అన్యుడుగా జీవించిన జీవితం ఉండొచ్చు. కానీ తిమోతి రెండు విధాలుగా ఉన్నవాడే. కానీ ఎలా ఉన్నాడంట తిమోతి కూడా క్రీస్తు యొక్క మనసును ధరించుకున్నవాడుగా మనం చూస్తాం. అంతేకాదు ఇంకో వ్యక్తిని మనం చూస్తే మీరు అనుకోవచ్చు ఈయన రెండు పక్కల ఉన్నాడు కదా, కొంత యూదుడు ఉన్నాడు, ఆ బీజం ఉంటుంది, దేవుని నమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఆయన మనసును అంగీకరించడానికి ఆయనకు మనసు ఉంటుంది, అన్యులైన మేము ఎలాగా అని మనం ప్రశ్న వేసుకుంటే అది కూడా బైబిల్లో రాయబడి ఉంది మాట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 29-30 చదవండి. 25 నుంచి 25 చూడమ్మా. 2:25 మరియు నా సహోదరును జతి పనివాడును ఉపసంహరించిన వాడునై చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి అపోస్తలుడైన పౌలుని చూసాం, ఆయన యూదుడు, యేసుప్రభు వారి మనసును అంగీకరించాడని మనం అనుకోవచ్చు. కానీ రెండో వ్యక్తిని మనం చూసాం, తిమోతి ఏం చేశాడు? తిమోతి యొక్క తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు, ఆయన యేసుక్రీస్తు మనసును అనుసరించాడు. మరి మూడోది మనం చూసినట్టు ఆయన నిజంగా అన్యుడే. ఎపఫ్రా అనేవాడు ఎవరు? దేవుని ఎరిగిన వాడే, కానీ దేవుని యొక్క పని కొరకు ఎలా ఉన్నాడంట. చూడండి కిందకి మనం చూస్తే 29-30లో మనం చూస్తాం ఒక మాట. చాలు. ఎలా ఉన్నాడంట ఎపఫ్రా అనే వ్యక్తి అన్యుడు, దేవుని అరిగినవాడు, కానీ దేవుని అందు విశ్వసించిన తర్వాత ఎలా ఉన్నాడంటే క్రీస్తు యొక్క మనసుని ధరించుకునేవాడుగా ఉన్నాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆ యొక్క ఉపద్రవం వచ్చినప్పుడు, ఆ యొక్క పొరపాట్లు వచ్చినప్పుడు, వ్యతిరేకతనం వచ్చినప్పుడు ఎపఫ్రా అనేవాడు వెనక దిగలేదు. ఆయన కూడా ఎలా ఉన్నాడంట క్రీస్తును ధరించుకునేవాడుగా ఉన్నాడు. ఇదేనా దేవుడు సంఘానికైనా సమాజకైనా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? యవ్వనస్తుని కోరుకుంటున్నాడు. యవ్వనస్తులు ఎలా ఉంటారంట? చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు వాళ్ళు. అంతేగాని పరిచర్లు ఎక్కువ చూసా ముసలోళ్ళు వీళ్ళక ఉండరు, ఎక్కడైనా తక్కువ వాళ్ళు అలా అనుభవపూర్వంగా ఉంటారు తప్ప. కానీ ఎక్కడ చూసినా యవ్వనస్తులే దేవుణ్ణి వాడుకునే విధానం మనం చూసినట్లయితే ఇక్కడ తిమోతి జీవితంలో మనం చూసాం కదా వారి యొక్క వైఖరి ఎలా ఉన్నాయి. యేసుక్రీస్తుని మనసును అనుసరించిన వారు, అది ఎవరైనా యూదుడు అవ్వచ్చు, అన్యుడు అవ్వచ్చు, దేవుని ఎరగని బిడ్డ అయినా సరే జీవించడానికి, క్రీస్తు మనసును జీవించడానికి సిద్ధంగా ఉండడానికి ఈ యొక్క మూడు వ్యక్తులు మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిమోతి యొక్క జీవితం మనం చూస్తే తిమోతి యొక్క కొన్ని గుణాలు మనం చూసుకుందాం. తిమోతిలోని 3 గుణాలు చూసుకున్నట్లయితే చూడండి, 2 తిమోతి రాసిన పత్రికలో మాట రాయబడి ఉంటుంది. 2 తిమోతి రాసిన పత్రిక ఏంటి ఆయనలో గుణాలు? 2 తిమోతి 3వ అధ్యాయము 14-15 చూడండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్న తిమోతిలో ఉన్న గుణాలు ఏంటంటే ఈయన బాల్యము నుంచే దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు. అలా అండి, బాల్యం నుంచే చిన్న వయసు నుంచి దేవుని వాక్యం ఎరిగినవాడు. ఎందుకని? ఈ యొక్క తల్లి అవ్వ ఎవరంట? క్రైస్తవులు, దేవుని ఎరిగిన బిడ్డలు వీళ్ళు. అందుకనే తన జీవితంలో ఏమైందంటే బాల్యం నుంచే రక్షణార్థమైన ఆ యొక్క ఉద్దేశంలో తెలుసుకున్నవాడుగా తన గుణలక్షణాలను మనం చూస్తాం.
అంతేకాదు 2 తిమోతి 1:5 కూడా ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 2 తిమోతి 1:5 2 తిమోతి రాసిన 2 పత్రిక 1:5. అక్కడ ఆ విశ్వాసమును మొదట అవ్వలోను లోయలోను నీ తల్లి అయిన యూనికిలోను వహించను, అది నీ అందు సహా వహించున్నది నేను రూఢిగా. ఎలా వచ్చింది ఆయనకి ఆ విశ్వాసం? చిన్న వయసు నుంచే ఆ యొక్క మరి దేవుణ్ణి అందు విశ్వసించడానికంటే తల్లిలోను తన అమ్మమ్మలోని ఏమొచ్చిందట, ఆ బీజం అనేది నాటబడింది. అందుకనే తిమోతిలో యొక్క మొదటి లక్షణము చూస్తే చిన్న వయసు నుంచే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు. రెండోది మనం చూసినట్లయితే ఇంకా ఏంటి ఆయన గుణలక్షణం మనం చూస్తే రెండోది చూడండి. 2 తిమోతి 3:11 చూడండి. చాలు. రెండో లక్షణం అంటే తిమోతిలో ఉన్నది ఇక్కడ ఉపద్రవములు హింసలు తెలిసి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు పక్షాన ఈయన కూడా నడుస్తున్నాడు. తడిచినప్పుడు ఆయనకి ఎలా ఉన్నాయంట, ఉపద్రవాలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, కష్టములు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అయినను తనను వెంబడించాడు. ఎవరు? తిమోతి. తెలుసు ఆయన పక్షాన ఉంటే మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నన్ను కూడా ఆయన కొట్టినట్టుగా నన్ను కొడతారు, ఆయన కొట్టినట్టుగా నన్ను హింసిస్తారు అని తిమోతికి తెలుసు. తెలిసిన ఏం చేశాడు? వెంబడిస్తాడు. చూసారు, ఆయన రెండో లక్షణం ఏంటి? కష్టం ఉన్నా బాధ ఉన్నా ఆ దైవజనుని వెంబడిస్తూ వచ్చినాడు. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 16 అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 16 2వ వచనం చదవండి. చాలు. ఏంటంటే ఈయన మూడో లక్షణం ఏంటి? గుణగణాలు ఏంటి? మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ? అక్కడ చూసారా ఆ మాట రాయబడి మరొకసారి చదివాక, లోస్త్రాలోను ఇకోనియోను సహోదరులందరి వలన మంచి పేరు పొందాడు. మంచి పేరు రావడం ఎంత కష్టమో తెలుసా? కష్టమో సులభమండి? కష్టం. మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. కొన్ని సంవత్సరాలు దాని గురించి వెయిట్ చేయాలి. ఎందుకని నువ్వు అలా జీవిస్తేనే ఎదటివాడు అయ్యో చాలా మంచి మనిషి, మంచివాడు అని పేరు పొందుకుంటావు. చెడు తేవాలంటే క్షణాల్లో మనకు చాలదు. పిల్లలు ఆ తిమోతిలో ఉన్న మూడో లక్షణము మంచితనం, మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి వారే యవనస్తులు కావాలి. ఎందుకంటే ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, అపోస్తులు వాళ్ళు చేస్తున్న పరిచర్యని కొనసాగించడానికి వారికి కొంత ఆటంకం పరుస్తున్నారని కొందరిని నమ్మకమైన వారిని ఎన్నుకుంటారు. అక్కడ 7 అందులో స్టెఫెను ఒకడు. అర్థమైందండి? అక్కడ రాయబడిన మాట ఉంటుంది, నమ్మకమైన వాళ్ళు కావాలి దేని పనికి. ఎవరండి? నమ్మకమైన వాళ్ళు కావాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ తిమోతి తనలో ఉన్న జీవితంలో 3 లక్షణాలు మనం ఒకటి చూసామేంటి? చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని పఠింపచేసిన వాడు. రెండోది మనం చూసుకున్నట్లే ఆయన ఏముందంట, కష్టబాధల్లో హింస ఇబ్బందులున్నా ఆ యొక్క దైవజనునే వెంబడించినట్టు వాడు. అంటే అవన్నీ లెక్క చేయలేదు, అవన్నీ ఏమైనా పర్వాలేదు, నాకు నా జీవితం క్రీస్తు కొరకే అని ప్రాకులాడినట్టు వాడు. అంటే క్రీస్తు యొక్క మనసును మనం చూస్తాం. మూడోది మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో ఏముందంట, మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది నాన్న తిమోతి యొక్క జీవితంలో మనం అప్లై చేసుకుంటే మన జీవితం ఎలా ఉన్నదని ఈ యవ్వన కాలంలో దేవుడు మనం కోరుకుంటున్నాడు. నీ యవ్వన కాలంలో దేవుని యొక్క విశ్వాసిగా మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నావా? లేదంటే ఆ శ్రమలు వస్తాయి, కష్టం వస్తాయి, బాధలు కూడా నువ్వు నిలబడాలని ఆశపడుతున్నావా? ఇది నా దేవుడు నీకు తీర్మానం చేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, మన జీవితం ఎలా ఉన్నాయి, ఎలా కట్టుకోవాలి, తిమోతి ఎలా జీవించాడు, ఆ ప్రకారం నేను జీవించాలని మనం ఏం చేయాలంట, ఒక తీర్మానానికి మనం రావాలి. చూడండి, మరి ఈ తిమోతి, ఇన్ని మంచి లక్షణాలు కలిగిన తిమోతి తన జీవితంలో తన దైవజనులకు ఏ రీతిగా సహాయపడ్డాడో, ఏ రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నాడో ఒక 3 విషయాలు మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తం
చూసారా? ఇక్కడ మనం చూసుకున్నట్టు ఈ మాట మనం అర్థం చేసుకుంటే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఫిలిప్పీకి పంపిస్తున్నాడు. రోమా నుంచి ఫిలిప్పీకి పంపిస్తున్నప్పుడు ఆ ఫిలిప్పీకి రోమాకి చాలా మరి దూరం కదా, కొంత దూరం ఉంటుంది. ఒక 8,000 కిలోమీటర్లు, 7,000 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. ఆ దూరం వెళ్ళడానికి తిమోతిని ఏర్పరచుకున్నాడు. తిమోతిని ఎందుకని? ఆయన నమ్మకమైన వాడు, నీ చెప్పినట్లు ఏమవుతాడు, వెళతాడని ఆయన పిలుచుకున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే, తన దైవజనుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు తిమోతి. అంతేగాని సాకులు చెప్పలేదు, లేదంటే మరి ప్రశ్నించలేదు. కానీ దానికి ఏం చేశాడంట? విధేయత చూపాడు తిమోతి. అది ఏ ప్రదేశమైనా సరే, ఎంత దూరమైనా సరే ఆయన వెళ్ళడానికి సిద్ధపడినవాడు తిమోతి యొక్క జీవితంలో మనం చూస్తాం. అంతేగాని ఎదురు ప్రశ్నలు వెళ్ళలేదు, నేను అంత దూరం వెళ్ళాలా, లేదంటే అక్కడ ఉన్నవారు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని పంపించవచ్చు కదా అని తిమోతి జీవితంలో లేదు. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అంటే విధేయత చూపాడు. దైవజనులు చెప్పిన మాటకి ఏమయ్యాడంట? విధేయత చూపాడు. అది ఎంత దూరం అని అనవసరం, నా దైవజనుడు చెప్పాడు వెళ్ళమని, నేను వెళ్తున్నాను అని తీర్మానంలో ఉన్నవాడు తిమోతి యొక్క జీవితం మనం చూస్తాం. అంతేకాదు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలస్యము చేయకుండా వెళ్తున్న ఈ తిమోతి జీవితంలో ఇంకా కొద్దిగా ముందుకు మనం వెళ్ళినట్లయితే మోసే యొక్క జీవితంలో మనం చూస్తాం. మోసే 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో సకల విద్యలో నేర్చుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు, తెలివితేటలు పొందుకున్నాడు. ఆయనతో మాట్లాడడానికి కూడా ఎవరికి సామర్థ్యం చాలదు. అలాంటి జ్ఞానం పొందుకున్న ఈ యొక్క మోషే ఒకనొక సమయంలో మిద్యానవరంలో ఉన్నప్పుడు, ఆ యొక్క అడవిలో ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరంలో ఉన్న జ్ఞానమంతా మర్చిపోయాడు. దేవుడు ఆయన తరిపి తెచ్చినప్పుడు మర్చిపోయి దేవుడు అని పిలుస్తాడు. అయ్యా, నేను ఫలానా ఐగుప్తుకి వెళ్ళు, ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వు రా అని చెప్పినప్పుడు తన సంశయిస్తాడు. అయ్యా, నేను నోటి మాంద్యమును గెలవన్నయ్యా, మాట్లాడలేడా మోసే? ఎందుకు మాట్లాడాడు? చూడండి, ఆ మాట ఒక మాట రాయబడి ఉంటుంది. ఎందుకు మాట్లాడాడు? ఎలాంటి వాడు? అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది మోసే గురించి. 7వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 12వ వచనం చూడండి, 22వ వచనం చూడండి. మోసే చాలా ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే, మోసే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించి మాటలందు కార్యముందు ప్రవీణుడు, మాటల్లోని కార్యములు ప్రవీణుడు. అలాంటి వాడు యేసు ప్రభు అక్కడ దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్తే, అయ్యా నేను వాళ్ళ దగ్గర నేను ఏం చేయలేను, మాట్లాడలేను అనేసాడు. కానీ ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మాటకి విధేయత చూపి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు అక్కడ మనం చూసుకున్నట్లయితే తిమోతి కూడా అంతే. తిమోతి జీవితంలో తన దైవజనుడు చెప్పిన మాటను విధేయత చూపి అది ఏ కష్టమైన పరిస్థితి అయినా సరే దాన్ని వెళ్ళడానికి సంశయించలేదు, వెళ్తూనే వచ్చినాడు. ఇంకా మనం అదే మాటలు మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో, మొదటి రాజులు 18వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. 18వ వచనంలో, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు చూసారా? ఇక్కడ ఏలియా అనే దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఏలియా తడువు చేయలేదు. ఎందుకని ఆయన వెళ్ళవలసిన ప్రదేశం ఎలాంటిదంటే, ఆహాబు ఇజబేల్ ఏం చేయాలి అని చంపడానికి చూస్తున్నారు. అందుకే కదా అక్కడి నుంచి పారిపోయాడు ఏలియా. ఎందుకని అక్కడి నుంచి ఏమైపోయాడు? ఏలియా ఏమయ్యాడు? పారిపోయి ఆ యొక్క సారపతి విధవరాల దగ్గర, ఆ ఏరు దగ్గర జీవిస్తూ వచ్చాడు. తర్వాత దేవుడు ఆయన బలపరిచి మళ్ళీ 3.5 సంవత్సరాలు మళ్ళీ వర్షం కురిపిస్తానని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాలంటే, ఆ రాజులు ఎలా ఉన్నారంటే కోపంతో ఉన్నారు, ఈడు చంపేద్దామన్నట్టుగా ఉన్నారు. కానీ అలాంటి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు కూడా ఏలి ఏం చేశాడు? తడువు చేయలేదు, సాకులు చెప్పలేదు.
వెళ్ళాడండి. అక్కడ ఏమన్నా ఉంటారా? ఆ రాజులు ఏమైనా సన్మానం వేసిస్తారా? లేదు. వాళ్ళని చంపాలని చూసిన వ్యక్తుల దగ్గరికి దేవుడి మాటని విధేయత చూపి ఏలి ఏం చేశాడు? వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు మళ్ళీ వర్షం పడుతుందని ప్రకటిస్తూ వచ్చాను. మేము ఇట్లారా ఇంకా అలాగే ఒక మాట మనం ముందుకు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. అందుకు ప్రభు నువ్వు వెళ్ళము, చాలు. ఎవరిని వెళ్ళమన్నారు ఇక్కడ? అపోస్తులైన పౌల్ని వెళ్ళమన్నాడు. అక్కడ ఆయన ఒక సాధనముగా నేను ఎంచుకుంటాను, ఆయన సాధనముగా నేను ఏర్పరచుకుంటాను. ఎందుకంటే ఆయన చేసిన పనులు మనకు తెలుసు కదా. ఈయన తీసుకొచ్చి నేనేం చేస్తాను? దేవుని యొక్క పనికి నేను ఏర్పరచుకుంటాను అన్నప్పుడు అపోస్తలుడు పౌలు అక్కడ కూడా తరువు చేయలేదు ఆయన. అప్పుడైతే ఆయనని పంపించిన తర్వాత వాక్యాన్ని విని మళ్ళీ లోబడి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ యొక్క సేవకులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ప్రార్థన చేసి పంపించినప్పుడు దాని ప్రకారంగా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వెళ్తే ఆయన చూసి చాలామంది భయపడతారు. ఎందుకని? క్రైస్తవుల బిడ్డలని హింసించాడు, చంపాడు, ఈయన వస్తున్నాడు ఏంటని అనుకున్నారు కూడా. కానీ అలాంటి వారి దగ్గర కూడా వెళ్ళడానికి ఏమయ్యాడంటే అపోస్తలుడైన పౌలు సిద్ధంగా జీవిస్తున్నాడు. చూడండి, ఇంకొక మాట మనం చూసుకుందాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో అదే పౌలు 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే 13:2 చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయొచ్చు. చూసారా ఏం చేశారంటే అపోస్తలులు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలుని ఏం చేశారంటే శీలను అక్కడ బర్నాబుని కలిపి ప్రార్థన చేసి ఏం చేశారు? వాళ్ళ యొక్క పరిచర్యకి పంపించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళమన్నా సిద్ధంగా ఉన్నవాడు తిమోతి. ఆలస్యం చేయలేదు, దానికి ఎదురు ప్రశ్న వేయలేదు, ఆయన మాటకు లోబడి వెళ్ళినట్టు వాడు తిమోతి యొక్క జీవితంలో మనం చూస్తాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే నీ పక్షాన నా పక్షాన దేవుడు మాట్లాడినప్పుడు లేదా దైవజనులు మాట్లాడినప్పుడు లేదా వ్యక్తిగత దేవునికి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఏ విషయంలో చేయమంటే ఆ విషయంగా మనం చేయడానికి సిద్ధంగా మనం ఉండాలి. అంతేగాని ప్రభా ఇప్పుడు కాదన్నది ఇంకా ఒక 5 సంవత్సరాలు అయిపోయినాయి, 10 సంవత్సరాలు అయిపోయినాయి, అప్పుడు చూస్తాను అని మనం సాకులు చెప్పుకోకూడదు. ఇప్పుడు ఏమైనా బిడ్డలు ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, వారు దేవుడు ఇస్తాడు, అవకాశం ఇచ్చాడు. అయ్యా మనం మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని తడువు చేయకూడదు. అయ్యా లేదు ఈ సంవత్సరం అయిపోయిన వచ్చే సంవత్సరం నేను రక్షణ పొందుతానని మనం చెప్పకూడదు. ఆయన ఎప్పుడు మీకు ఉద్దేశం కలిగించాడో, ఎప్పుడు ఏదో మాట్లాడాడో అప్పుడు అంటే నీవేమయ్యాడంట విధేయత చూపాలి, లోబడాలి ఆయనకి. వీళ్ళందరూ లోబడ్డారు. అపోస్తలుడు పౌలు లోబడ్డాడు, ఏలియా లోబడ్డాడు, తిమోతి లోబడ్డాడు, వీళ్ళందరూ లోబడ్డారు. మరి ఈ దినాన నువ్వు నేను లోబడితే ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసుప్రభు గారు లోబడ్డారు, యేసుప్రభు గారు కూడా లోబడ్డారు. చూడండి, ఎబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట అంటారు. చూడండి, ఎబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట, ఎబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి. 8-9 చూడండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 8-9. ఒక్క నిమిషం. ఎబ్రీయులు రాసిన పత్రిక ఎందుకు కాదు, 5-9, 8-9, 5-8-9. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలందు వలన విధేయతను నేర్చుకొనెను, మరియు చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని. యేసుప్రభువు వారు దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల ద్వారా ద్వేషించలేదు దేవుణ్ణి. అయ్యో నన్ను ఎందుకు పంపేవయ్యా వీళ్ళ కొరకని అనలే. దాని ద్వారా ఏమై చేశాడంటే విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత దేవుడు నీకు నాకు నేర్పించడానికే ఆయన మాదిరిగా వెళ్తూ వచ్చినాడు. అది అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు, అది తిమోతికి నేర్పించాడు. ప్రేమ బిడ్డలారా, ఈ దినాన
ఆ మాటలు మనకు చెప్తున్నాడు. నువ్వు విధేయత కలిగి జీవించాలి, దేవుడి మాటను పాటించాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నప్పుడు ఆయన చెప్పిన మాటకి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఆశీర్వాదం ఇస్తాడంట. ఆ మాట మనం చూసుకుందాం. సామెతలు రాయబడిన మాట, అది మనం చాలా అండర్లైన్ చేసుకోవాలి ఆ మాటను. ఎందుకంటే అసలు ఎలా మనం ఆశీర్వదించబడతామంటే, సామెతలు 22వ అధ్యాయము, సామెతలు 22వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యముయు ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూసారా ఏమంట? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, వినయం అంటే విధేయత, విధేయత చూపినట్లయితే ఏమవుతుందంట? మంచి ప్రతిఫలమును పొందుకుంటాం. ఏంటి ఆ ప్రతిఫలము? అక్కడ కింద రాయబడి ఉంది. ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, నిత్య జీవం, మనకి జీవం వస్తుంది. ఇంకేముంది? దాని వలన మనకి ఏమొస్తుందంట? దాని వలన మనకు కలుగుతుంది. చూసారా? ఇవన్నీ ఆశీర్వాదం ఎప్పుడు? ఆయనకి విధేయత చూపినప్పుడు. ఆయనకి విధేయత మనం చూపి మనం జీవిస్తే దేవుని సన్నిధిలో ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవమును వస్తుంది. ఇవన్నీ దాని ద్వారా మనకు కలుగుతాయి. దేని ద్వారా అంటే విధేయత చూపడం ద్వారా మనకు కలుగుతాయి. ప్రేమైన బిడ్డలారా, మనం దీని గురించి ఎంతో ప్రయాసపడతాం. మన దేవుడు దీవించలేదేంటి, ఆశీర్వదించలేదేంటి అని ఎన్నో మాటలు మనం అనుకుంటుంటాం. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా, ఆయనకి విధేయత చూపిస్తున్నావా అనేది ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆ తిమోతి ఆయన తన దైవజనైన అపోస్తలుడైన పౌలు యొక్క అనుసారంగా జీవించాడు. తన మాటను విధేయత చూపించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఎదురు ప్రశ్న వేయలేదు. తన జీవితంలో ఏం చేశాడంట? దేవుడి మాటను, దేవుని యొక్క పోలి నడుచుకున్నాడు. అదే కదా ఫస్ట్ మనం చదువుకున్నాం. క్రీస్తు మనసును పోలి నడుచుకున్నవాడుగా తిమోతి యొక్క జీవితంలో చూస్తాం. యవన కాలంలోనే ఉన్నాడు. మనం అనుకోవచ్చు యవన కాలంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మనకి కదా. యవన కాలంలో మనసు స్థిరంగా ఉండదు, అనేక వాటిల మీద ఆశిస్తుంది, లోకం వైపు తిరుగుతుంటుంది. కానీ తిమోతి దానంతటిని కంట్రోల్ చేసుకున్నాడంటే కారణము చిన్న వయసు నుంచి ఏముందంటే ఆయనలో దేవుని ఒక వాక్యం మనం సిద్ధపరచుకున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. దాని ద్వారా దేవుని యొక్క పనులో ముందుకు సాగేవాడుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఇంకా మనం ముందుకు సాగుతున్నట్లయితే ఫిలిస్తీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిస్తీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 20వ వచనము 21వ వచనము. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు. చూసారా ఏమంటుందంట? వారి క్షేమ విషయమే తిమోతి ఏం చేస్తాడంట? చింతించేవాడంట వారి గురించి. అంటే ఎవరికైనా ఎలాంటి వాడంట? సహాయం చేసేవాడు. తిమోతి యొక్క రెండో లక్షణం ఏంటి? ఎవరికైనా సహాయం చేసేవాడు. మనం కూడా చేస్తాం సహాయం. ఎలాగంటే మన బంధువులకు చేస్తాం, మన స్నేహితులకు చేస్తాం, మన ఇరుగు పొరుగు వారికి చేస్తాం, అలాగా మన సంఘంలో ఉన్న వారికి చేస్తాం. కానీ అందరికీ మనం చేయలేం కదా. అందరికీ మనం చేయగలమా? సహాయం చేయగలమా? కానీ తిమోతి ఎలా ఉన్నాడంటే ఇక్కడ మాట చదువుకుంటే మీ క్షేమం విషయమే నిజముగా ఎలాంటి వాడంట? చింతించేవాడు, చింతించేవాడు, అతని వంటి వాడు ఒక్కడును అద్దలేడు. తిమోతి అలాంటి వాడు అంటే అందరికీ మంచి చేయాలని ఉద్దేశం కలిగినట్టు వాడు, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం కలిగినట్టు వాడు. ఈ మనసు ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తులో ఉన్న మనసునే ఆయన ధరించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పలానా ఒక సమయంలో ఇందాక మనం వాక్యం వచ్చింది, ఆ యొక్క వ్యభిచారం చేయబడిన స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు అనేకలు గుమ్ముగూడి ఆయన చంపాలని ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంటే ఎంత సహాయం చేశాడు అక్కడ. వాళ్ళందరూ ఆమెను చంపాలి, కానీ దాన్ని తప్పించినాడు. అంతేకాదు జక్కయ్య యేసు ప్రభువును ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడిని దాన్ని దర్శించి ఏం చేశాడు? తన ఆశని తీర్చినాడు. అంటే సహాయం చేసేవాడు యేసుప్రభు వారు కూడా. ఇంకా అలా ఈ వాక్యాల ద్వారా మనం ఇంకా ముందుకు చూసినట్టు చాలా ఉంటాయి. 10 మంది కుష్ఠరోగుల ఊరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు, స్వస్థత ఇచ్చాడు. ఆ శిలువ మీద దొంగ ప్రభువా నన్ను కూడా క్షమించన్నప్పుడు ఆయనకు సహాయం చేశాడు. నిత్యరాజ్యంకి వెళ్ళాడు, ఆ మధ్యాకాశంకి వెళ్ళాడు. ఇవన్నీ క్రీస్తు యొక్క మనసులో ఉన్నవి ఎవరు పాటిస్తున్నారంట? తిమోతి జీవితంలో పాటిస్తున్నాడు. మంచితనము ఏం చేసింది? అందుకన్నాడు అక్కడ మంచి పేరు పొందినవాడు తిమోతి అని.
ప్రియమైన బిడ్డలారా, రెండో మాట మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా సహాయం చేసే గుణము ఎవరిలో ఉంది? తిమోతిలో ఉంది. ఎగ్జాంపుల్గా ఇంగ్లాండ్ నుంచి అప్పుడు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, భారతదేశంకి వచ్చినప్పుడు వారితో పాటు వీళ్ళు వచ్చారు. ఎవరు? సువార్థికులు వచ్చారు. సువార్థికులు వచ్చి దేవుని పరిచయం చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రేమ్ అనే వ్యక్తి వచ్చి చిన్న వయసులో నుంచి 16 సంవత్సరాలకే వచ్చి ఒక 30-40 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేస్తూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క స్వతంత్రం వచ్చే ముందు ఏమైందంటే ఇంగ్లాండ్లో అందరినీ మన భారతదేశం వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఒకేలే మరి వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు వద్దన్నారని ఆ యొక్క ప్రేమ్ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడి అప్పుడు దినాల్లో మరి లెటర్లో ఉండి తన అమ్మకి లెటర్ రాశాడు. అమ్మ, నేను పలానా వస్తున్నాను, పలానా దగ్గరికి వస్తున్నాను, ఆ ట్రైన్ ఎక్కుతున్నాను, అక్కడ దిగుతాను, మరి నాకు ఎవరో అప్పట్లో గుర్రం బండలు ఉండేవి, అంటే గుర్రం బళ్ళు ఉండే అనమాట, వాళ్ళని పంపించు అని తల్లికి ఉత్తరం రాస్తే ఉత్తరం రాసిన తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ ఉత్తరం అందిన తర్వాత ఆ యొక్క తల్లి ఆ గుర్రపు బండి వాడిని పిలిపించి, అయ్యా మా కుమారుడు వస్తున్నాడు, ఆయన్ని తీసుకురావాలి రైల్వే స్టేషన్ నుంచి అని చెప్పినప్పుడు, అయ్యా మరి మీ అబ్బాయి అలా ఉంటాడు నాకు తెలియదు కదా అంటే అప్పుడు ఫోటో ఇచ్చిందంట. చిన్నప్పుడు ఫోటో ఇచ్చింది. అప్పుడు చిన్నప్పుడే కదా, చిన్నప్పుడు వెళ్ళిపోయాడు 16 సంవత్సరాలకి. ఆయన పెద్ద అయిపోయి 60 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఎలా ఉంటాడు? అప్పుడు అన్నాడు, ఈ చిన్న వయసు ఫోటో ఇచ్చావు, నేను ఎలా గుర్తుపెట్టగలనమ్మా అని అన్నాడంట. అన్నప్పుడు తల్లి అనేది చాలా సింపుల్, అయ్యా ఆయన నువ్వు ఎవరిని వెతుకుతున్నావో ఆయన ఇతరులకు సహాయం చేస్తుంటాడు, ఆయనే ఒక కుమారుడు అని చెప్పిందంట తల్లి. ఏమని చెప్పింది? నువ్వు ఎవరి గురించి వెతుకుతావో అతను ఇతరులకు సహాయం చేస్తుంటాడు, ఎవరికి సహాయం చేస్తాడో ఆయన నా కొడుకు అన్నదంట. ఓకేలే మరి ఎలాంటి చెప్పింది, ఎలాంటి ఆనవాళ్ళు ఇచ్చింది ఎట్లని వెళ్ళిన తర్వాత ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి దిగాడు, ప్రేమ్ దిగాడు. చాలా బరువు ఉంది, చాలా బ్యాగులు వేసుకున్నాడు వెనకాల. వేసుకొని ఉన్నా సరే ఒక ముసలావిడ ఎంత కష్టపడుతుంటే ఆవిడకి సామాన్లు సర్ది తీసుకొచ్చి పెడుతున్నాడంట. ఈ యొక్క గుర్రపు బండి వాడు చూసాడంట. ప్రేమ్ అంటే మీరేనా అన్నాడంట. అవును నేనే, ఎలా గుర్తుపెట్టగలవంట. అంటే ఒకరికి సహాయం చేస్తున్నారు కదా, తల్లిగారు చెప్పారని చెప్పారు. ప్రేమ బిడ్డలారా, ఇది ఎందుకు చెప్పానంటే మన సహాయము ఎలా ఉండాలంటే ఇతరులకి సహాయపడేదానిగా ఉండాలి. ఇతరులు అయ్యో వీడిని మంచివాడు అంటే ఈ దేవుల్లో ఎదిగినవాడు అని మనం చెప్పుకునే సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ తిమోతి కూడా అదే చెప్తున్నాడు. 20 వచనం మరొకసారి చదవండి. 20 వచనంలో చూసి అతని వంటి వాడు ఎవడూ లేడంటండి పుస్తకం పౌలు దగ్గర. ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు ఉండొచ్చు కదా, ఉన్నారు. బర్నబా ఉన్నాడు, తర్వాత చాలామంది ఉన్నారు. అలాంటిలో తిమోతిని ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలడంటే ఆయన యొక్క జీవితంలో చదివాడు అపోస్తలుడైన పౌలు. ఆయనంటి వాడు ఎవడు, ఆయన సహాయం చేసేంటి వాడు ఎవడూ లేడని ఒక తీర్మానం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రెండో మాటలో మనం చూసుకున్నట్లే మన యొక్క జీవితము ఇతరులకు ఎలా ఉండాలంట? సహపడేవారుగా ఉండాలి. ఏదో నీకు నీవు నాకు నేను సరిపెట్టుకుంటే చాలదు ఈ జీవితం. ఇతరులకు మనం సహాయపడేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అదే మాదిరి చూపించారు. ఆ మాదిరిలో మరి అపోస్తలుడైన పౌలు నడిచాడు, తిమోతి నడిచాడు. ఇది నువ్వు నేను నడవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి మనసు నువ్వు కలిగి ఉండాలి. ఏ మనసు? ఇతరులకు సహాయపడే మనసు. ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు వారి కొరకే ప్రార్థన చేసే మనసు ఉండాలి. ఇతరుల కొరకు అంగలార్చే ప్రార్థనలో ఉండాలి. ఇతరుల కొరకు సహాయం చేసే గుణం నీలో ఉండాలి. అప్పుడే మనం ఏం చేయగలమంట? మంచి మనిషి అని పేరు సంపాదించుకోగలం. తిమోతి మంచి మనిషి అని పేరు ఎలా సంపాదించుకున్నాడో మన జీవితంలో కూడా అదే పేరు మనం ఏం చేయగలం? సంపాదించుకోగలం. చూడండి 3వ వచనం మన 3వ వ్యక్తి మనం చూసుకుంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23 24 ఇక్కడ 23 ఉంది. కాబట్టి నాకేమి సంభవించినదో చూచిన వెంటనే అతనిని పంపవాలని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం తిమోతిలో మనం చూసుకుంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకున్నవాడుగా మనకి గుర్తొస్తుంది. ఎందుకని ఎప్పుడైతే తిమోతిని అపోస్తలుడైన పౌలు పిలిచాడో పిలిచినప్పుడు తన యొక్క కొన్ని విడిచిపెట్టబడిన పరిస్థితులు ఉంటాయి కదా. ఒక వ్యక్తిని రమ్మన్నప్పుడు ఆయన పరిచయం నిమిత్తం మనం ఏం చేయాలి? ఇక్కడ చాలా విడిచిపెట్టుకెళ్ళాలి. మొదటిగా కుటుంబాన్ని విడిచిపెట్టాలి, అంతే కదా, కుటుంబాన్ని విడిచిపెట్టాలి. రెండోది తనతో ఉన్న పనివారిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఇంకేం ఉండాలి? తన జీవితమే
సమస్తము దాని కొరకు మనం సాక్రిఫైస్ చేసుకునే వారిగా ఉండాలి. ఈ 3 గుణాలు మన యొక్క తిమోతిలో మనం చూస్తాం. అదే చూడండి, అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది 16:3లో. అపోస్తుల కార్యంలో 16:3. 16:3 ఒక్క నిమిషమా. చూసారా ఏం చేశారంట? తన ఫ్యామిలీని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎందుకని? దేవుని ఆయనకున్న మంచి లక్షణమును బట్టి. అంతేకాదు, తన తండ్రి ఎలాంటి వాడంట? గ్రీసు దేశస్థుడు, అంటే దేవుని ఎరిగిన వాడు. కానీ ఈయన అక్కడికి తీసుకెళ్ళి ఆయన యొక్క జీవితం బట్టి అక్కడ ఏం చేయాలా? దేవుని నామమును ప్రకటించబడాలి. చూసారా మన సాక్ష్యం ఏమవుతుందంట? ఒక దినాన్న ఏమవుతుంది? మన సాక్ష్యం ఇతరులను రక్షించేదానికి ఉండాలి. ఇప్పుడు మనం సువార్త చేస్తున్నాం వీధులంట, మన సాక్ష్యం మారుకుంటా వెళ్ళి వీధులను సువార్త చేస్తే ఎవరు నమ్ముతారా? అయ్యా నీ జీవితం నాకు తెలిసిలేయ్యా, నువ్వు ఎలాంటి వాడు ఎలాంటి దాను అని చెప్పేస్తారు సింపుల్గా. అదే నీ జీవితము మంచి పేరు సంపాదించుకున్న వారుగా ఇతరులకు సహాయం చేసే గుణం నీ జీవితంలో ఉంటే నువ్వు సువార్త ప్రకటించే అవసరం లేదు, ఇళ్ళ వారికి పత్రికలకి అవసరం లేదు. నీ జీవితాన్ని వాళ్ళు చదువుతున్నారు, నువ్వు ఒక మాట అంటే వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని సన్నిధికి వస్తారు. ఇక్కడ అదే చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు అపోస్తలుడైన పౌలు తిమోతిని అక్కడ పంపిస్తున్నాడంటే ఆ గ్రీసు దేశంలో తన కుమారుడైన దేవుని ఏ రీతిగా నమ్ముకున్నాడో ఆ సాక్ష్యమును అక్కడ వివరించాలని. వీటిలారా ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఎలా ఉండాలంటే మన తీర్మానము ప్రతిదానికి సాక్రిఫైస్ చేసేదానికి ఉండాలి. అంతేగాని అన్నీ నాకు కావాలి, దేవుడు కావాలంటే కొన్ని విషయాల్లో మనం కొన్ని సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే ఆ ఫలితం మనం పొందుకోగలం. ప్రేమ ఇట్లారా చూడండి, ఇంకా మొదటి దశలోనికి రాసిన పత్రికలో మాట రాయబడి ఉంటుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి, చివర రాయబడి ఉంటుంది. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మేము ఎరుగుదురు. ఏంటండి? ఆయన ఫ్యామిలీని విడిచిపెట్టి దేవుని యొక్క పని నిమిత్తం తన జీవితాన్నే సాక్రిఫైస్ చేస్తాడు. రెండోది ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటి? అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఆయన తెలుసు ఇలాంటి శ్రమలు వస్తాయని, కష్టములు వస్తాయని, హింసింపబడతామని ఆయన తెలుసు. ఇదనాన్న మన దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమందిని హింసిస్తున్నారు, మనం చూస్తున్నాం. ఎంతోమందిని హతసాక్షులు చేస్తున్నారు, చూస్తున్నాం. ఎంతోమందిని కొట్టుతున్నారు, చంటి బిడ్డల సాహిత్యం కూడా కొట్టే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి శ్రమలు ఉంటాయని మనం భయపడకూడదు. ఏమవ్వకూడదట? భయపడకూడదు. దాని కొరకు మన యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేసేవారిగా ఉండాలి. యవన కాలంలో మరి ముఖ్యంగా యవన బిడ్డలు ఎలా ఉండాలంట? ఇందాక మనం చదువు దేవుని యొక్క మా చేతులు బాణములు వంటి వాళ్ళే ఉండాలి. అంబుల పొదిలో మనం పొదిగిన వారిగా మన జీవితం కలిగి ఉండాలి. అది ఎప్పుడు ఆ అంబుల పొది నుంచి మనం తీసినప్పుడు ఆ గురి ఎలా పెట్టి విడిచినప్పుడు ఆ బాణం ఎంత సేధించాలో ఆ జీవితం మనం కలిగి ఉండాలని ఇదేనా తిమోతి యొక్క జీవితం మన మధ్యకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఆయనకు కలిగిన శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడిన వారమని ఎరగాలి. యేసుక్రీస్తుని మనం ధరించుకున్నామంటే సుఖంగా జీవితాలని కాదు, దేవుడు ఏదో మనల్ని ఆశీర్వదిస్తాడని కాదు, అంతేకాదు మనం ఏదో గొప్పవారుగా అందరి మధ్య ఉంచుతాడని కాదు. ఆయన శ్రమలు మనకు ఉన్నాయని మనం ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో హింసలు అనుభవించాడు. మరి అన్నీ మాదిరితనం నువ్వు చూపించుకోవాలి. అది ఉన్నదని నువ్వు గురి మీద పెట్టాలి. అది కాకుండా మనం ఏదేదో లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే తొట్టిల్లిపోయే పరిస్థితులు ఉంటాయి. నీకు తెలుసు శ్రమ ఉంది, యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలుసు. మనకి తెలిసి కూడా మనం అనేక సార్లు ప్రభువా నాకేంటి కష్టం ఇచ్చావు, ప్రభువా నాకు ఈ శ్రమ ఇచ్చావని మళ్ళీ తిరిగి ఆయన్ని అడిగే పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. కానీ అయ్యా నీకు ఈ కష్టం ఉందని నాకు తెలుసు ప్రభువా, ఆయనను దీన్ని తప్పించగల నువ్వు సమర్థుడివి అని ఆయన దేవుని సన్నిధిలో మన దేవుని కృతజ్ఞత చెల్లించే వదులమే ఉండాలి. మనం ఆ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ప్రేమిట్లారా చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికి 2వ అధ్యాయం 2వ వచనం.
ఆ, మేము ఫిలిప్పీలో ఉమ్, ముందు శ్రమపడి ఉమ్, అవమానము పొంది ఉమ్, ఎంతో పోరాటంతో ఉమ్, దేవుని సువార్త మీకు బోధించుటకై ఉమ్. మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. చూసారా ఏం చేశారంట? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకోనమని మీకు తెలియజేస్తున్నాం. తిమోతిలో ఇక్కడ చూసుకుని ఎలాంటి వాడంట? ముందుగానే శ్రమపడ్డాడు, అవమానం పొందాడు, మంచి పోరాడడానికి దేవుని యొక్క సువార్తని బోధించడానికి ముందుగానే తనను నిర్ణయించుకున్నాడు. ఇదంతా సాక్రిఫైస్ చేసుకున్నాడు తిమోతి. మూడోది మనం చూసుకున్నట్లయితే తన జీవితాన్ని ఏం చేశాడంట? దీని కొరకే దేవుని కొరకే నేను సాక్రిఫైస్ దేవుని కొరకే నేను సమర్పించుకోవాలని దేవుడికి ముందుగానే తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క అనుచరులైన సహవాసిని విడిచిపెట్టాడు. తను దైవజనుడు ఎక్కడ పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క నామముని, అక్కడ అవమానం వస్తుంది, నింద వస్తుంది, శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటాయి, అయినను దాని కొరకు నేను సిద్ధపడి ఉన్నానని ముందుగానే వెళ్ళి ఆయన సువార్త ప్రకటించిన మాటలు మనం చూస్తుంటాం. అందుకని తిమోతి ఎలా ఉన్నాడంట? ఇందాక మనం చదువుకున్న మాట ఒకసారి చదువుకుందాం. 2:5 వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ప్రియమైన బిడ్డలారా, ఇది నాన్న తిమోతి యొక్క జీవితంలో మనం చూసుకున్న 3 లక్షణములు నువ్వు నేను కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు, ప్రశ్నించలేదు, వారికి ఏ సమాధానం చెప్పకుండా విధేయత చూపాడు. అందుబట్టి ఏమైందంట? ఆయన జీవితంలో గొప్ప పరిచర్య కొనసాగిస్తూ వచ్చినాడు మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితంలో కూడా అది మనం అనుభవం చేసుకొని జీవించాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. మనకిచ్చిన బాధ్యతను బట్టి, మనకిచ్చిన పనిని బట్టి, మనకిచ్చిన యొక్క తలంతుని బట్టి మనం కూడా భయపడకూడదు. ఇందాక చివరి వచనం చదువుకున్నా, భయపడకూడదు. శ్రమ ఉంటుంది, శ్రమలోనే నీకు ఆనందం ఇస్తాడు దేవుడు. కష్టం ఉంటుంది, కష్టంలో నీకు సంతోషాన్ని కలుగజేస్తాడు ఆయన. దాన్ని మనం పొందుకోవడానికి ముందుకు సాగేవారుగా ఉండాలి. అందుకని దాని కొరకు మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క మనసును మనం పొందుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడు ఒక దగ్గర, ఏమంటే, అయ్యా మొదట నేను చేశాను, దాని ప్రకారంగా నువ్వు చెయ్యి. నేను ఇలా చేశాను, నువ్వు ప్రకారంగా ఎలా చేయని ముందు తర్పిది ఇచ్చాడు తిమోతికి. అపోస్తలుడైన పౌలు ముందు తర్పిది ఇచ్చాడు, ఎలా ఉంటుంది, ఇలా చెయ్యి అనుకుంటేనే తిమోతికి చెప్తూ వచ్చిన ప్రకారం నేను చేశాను, నువ్వు చెయ్యి, నువ్వు చేసిన తర్వాత ఇతరులకి అది కనపరచు, ఇతరులను కూడా నువ్వు సిద్ధపరచు, ఇతరులను కూడా నీ వలే దాన్ని తయారు చేయి అని దేవుడు మాట్లాడుతున్న పరిస్థితులు. ఇలాగ మనం చేసుకున్నట్లయితే దేవుని యొక్క పరిచయం ఎలా ఉంటుందంట? ముందు కొనసాగేదిగా ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు క్రీస్తు మనసును ధరించుకున్నాడు, ఆ మనసు తిమోతి ధరించుకున్నాడు. తిమోతి మనసు మనం ఏం చేయాలంట? మనం ధరించుకోవాలి. అప్పుడు మనం ధరించుకుని ఆ ప్రకారం జీవిస్తే మన తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు దాని ప్రకారం వారు నడుస్తారు. అలాగే దేవుని యొక్క సువార్త ఏమవుతుందంట? విస్తరింపబడుతుంది. అందుకనే తిమోతి యొక్క ఈ లక్షణాలు మనం చూస్తూ వచ్చాను. అందుకనే తిమోతిని బహు గొప్పగా ఆ పరిచర్యలో దేవుడు జతపని వారుగా ఎంతగానో వాడుకుంటూ వచ్చినాడు. ఈ దినాన్న మరి నన్ను దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు మన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? చిన్న వయసు నుంచి దేవుని వాక్యాన్ని మనం రక్షించబడి నుంచి మన వాక్యం వింటూనే వస్తున్నాం, కానీ దాంట్ విషయంలో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామో లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అంతేకాదు ఇంకా మనం ఏం చేయాలంట? శ్రమలు, బాధలు, కష్టంలో వచ్చినప్పుడు కూడా నిలిచి ఉండేవారిగా మనం ప్రయత్నం చేయాలి. తొలగిపోకూడదు. ఇందాక మన దైవజనులు చెప్పారు, ఎంతోమంది దైవజనులే బోధించిన వాళ్ళే 40 సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఏమైపోయారు? కుటుంబాలు ఇడిపోయి చిన్న మార్పు. వాళ్ళకి తెలియదా ఇంత వాక్యం దేవుడి దగ్గర ఉందా అన్న తెలియదా? అంతే, మనోనేతలు గుడ్డితనం చేస్తాయి అపవాది కొన్ని మార్లు మనకి. ప్రేమైన బిడ్డలు అది మనం గ్రహించాలి. శ్రమలు వస్తాయి, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. మూడోసారి మంచి పేరు మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం జీవించిన కాలం అంతా ఎలా ఉండాలంట? మంచి పేరు. ఏదో వేరే ఊరికి కాదు, దేవుని కొరకై మంచి పేరు సంపాదించుకున్నప్పుడు దేవునికి అనేకులకు సువార్తిక పత్రికల వల్ల మన జీవితం ఉంటుంది. దేవుడు ఎంతగా నేను ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. చూసా అలా ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్న సామెతల గ్రంథము 22వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంట? ఐశ్వర్యమును, ఘనత, జీవమును నీకు అనుగ్రహిస్తాడు, అవన్నీ మనకి ఇస్తాడు. అప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం. మరి అన్నీ మనం పొందుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలంట? తిమోతి వల్లే మనం సిద్ధపరచుకున్నట్టు వారుగా మన జీవితం కట్టుకోవాలి. ఇదేనా యవనస్తులైనా
బిడ్డలకి. ఎందుకంటే లోకం చూస్తే, జనరేషన్ చూస్తే చాలా ఫాస్ట్గా ఉంది కనుక మనం దేని విషయంలో పరిగెడుతున్నాము, దేని విషయంలో మనం ముందంజ వేస్తున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు కొరకే నువ్వు ప్రయాసపడినప్పుడు, క్రీస్తు కొరకే నువ్వు జీవితం గడిపినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నిన్ను విడిచిపెట్టడు ఆయన. ముందు సమయము దేవునికి సమర్పించుకోవాలి. నీ సమయం అంతా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవుని దగ్గర నువ్వు అడిగితే ఇందాక చదువుకున్న భయభక్తులు కలిగి ఉంటే ఆయనకి అన్నీ నీ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. చూసాం కదా, ఈ రీతిగా తిమోతి యొక్క జీవితం మనం చూసాం. తిమోతి జీవితాన్ని మనం మన జీవితంలో అన్వింప చేసుకొని ఆ రీతిగా జీవించాలని, మాదిరితనం చూపించాలి, అనేకులకు మన మాదిరితనం చూపించాలి, ఆ రీతిగా గడపాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మరొకసారి ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట చూసుకొని ఇక మనం చూడు 24వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరు బట్టి నమ్ముచున్నారంటండి? ప్రభువుని బట్టి ఆయన వస్తాడు, శీఘ్రంగా వచ్చనని దేవుని బట్టి నమ్ముచున్నాడు. ఇట్లా మనం కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన బట్టి మనం ప్రతి మాట ఏమన్నా మాట్లాడేమంటే ప్రతి మాట అది ఎలా ఉండాలంటే సత్యమైనదిగా ఉండాలి. సత్యమైనదిగా ఉండాలి. ఇప్పుడు తిమోతి అనుకోవచ్చు, అయ్యా నేను వస్తానని చెప్పి ఎలాగపోతే అలా లేదు. అందుకే అపోస్తలుడు పౌలు శీఘ్రంగా ఆయన వస్తాడని నేనేం చెప్పి ప్రభునందు నేను నమ్ముచున్నానని చెప్తున్నాను. అది సాక్షి మనకు కలిగి ఉండాలని దేవుడు ఏదైనా మనకి బయలుపరుస్తున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.